వెల్కమ్ టు విజన్ 5 టీవీ. రామ్ చరణ్ గేమ్ చేంజర్ టీజర్ బయటకు వచ్చింది. ఫ్యాన్స్ అదిరిపోయిందని అంటుంటే యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ నుంచి అయితే టీజర్ మీద పాజిటివ్ టాక్ వచ్చింది. శంకర్ గ్రాండ్ లావిష్ లుక్ కనిపిస్తుందని అంటున్నారు. గేమ్ చేంజర్ కోసం పెట్టిన ఖర్చుని చిన్న టీజర్లోని చూపించారని చెబుతున్నారు. రామ్ చరణ్ కియారా సీన్లు పాటలు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అందులో జాతర పాట, అంజలి గెటప్ లుక్ను కూడా టీజర్లో చూపించారు. ఇక కాలేజ్ సీన్లో వెన్నెల్ కిషోర్, సత్య, సునీల్ ఇలా అందరూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. నవీన్ చంద్ర ఓ షాట్లో కనిపించాడు. శ్రీకాంత్ ఈ చిత్రంలో సీఎంగా కనిపించబోతున్నాడు. శ్రీకాంత్ లుక్ కూడా చాలా కొత్తగా ఉంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లోనూ రాజీవ్ కనకాల కూడా కనిపిస్తున్నాడు. రామ్ చరణ్ వెనకాలే రాజీవ్ కనకాల ఉన్నాడు. ఫాదర్ అండ్ సన్లా రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడు. ఫాదర్ చేసే ఫైటింగ్, కొట్టే దెబ్బలు, కొడుకు చేసే ఫైటింగ్, కొట్టే దెబ్బలు కూడా ఒకేలా ఉన్నాయి. అంటే లైఫ్ ఫాదర్ లైన్ సన్ అన్నట్టుగా చూపించాడు. ఒక తండ్రి చెప్పుల్నే పట్టుకుని రామ్ చరణ్ ఏడ్చే షాట్ ఉంది. అంటే ఆ చెప్పులకు చాలానే ప్రాధాన్యం ఉందని, ఆ ఎమోషనల్ కనుక వర్కౌట్ అయితే థియేటర్ దద్దరిల్లిపోవాల్సిందే అని అంటున్నారు. ఇలా ఈ టీజర్లో చాలా హింట్లు ఇచ్చాడు. ఇది రాజకీయ చదరం చుట్టూ ఉంటుందని, తండ్రి హత్యకు ప్రతీకారంగా కొడుకు ఈ వ్యవస్థను చక్కదిద్దుతాడని తెలుస్తుంది. ఎస్జే సూర్య లుక్ బాగలేదని, అవుట్ డేట్లు ఉంటుందని, కొన్ని చోట్ల రామ్ చరణ్ కూడా సరిగ్గా లేడని నెట్టింట్లో ట్రోలింగ్ చేస్తున్నారు. కాలేజ్ వెర్షన్ యంగ్ లుక్ మాత్రం కేక్ అనే అంతా ప్రశంసిస్తున్నారు. మరి శంకర్కి ఈ మూవీ కమ్బ్యాక్ అవుతుందో లేదో చూడాలి. మరి ఇక టీజర్కు తమన్ ఆర్ఆర్ ఓకే అనిపించిందని పాస్ మార్కులు అయితే వేస్తున్నారు.